తదుపరి ఏం చెప్పాడు భరతుడు? రస భావము, భావింప చేసేది భావం. భావంతి ఇది భావ. అంటే ఒక పదాన్ని మనసులో అర్థం చేసుకొని ఆ ముఖం ద్వారా చూపించేటువంటిదే భావము, పదం యొక్క అర్థాన్ని చెప్పేటువంటిది. ఇటువంటి భావాలు మనకి నాట్యశాస్త్రంలో ఏం చెప్పారంటే స్థాయి భావం, సంచారీ భావం, సాత్విక భావము. అంటే స్థాయి భావము అంటే భావాలన్నింటిలో ఉత్తమమైనది, మెయిన్గా వచ్చేటువంటి ఒక భావములు అన్నీ చేస్తాం, అనేక రకాలుగా వస్తున్నప్పటికీ దాంట్లో మెయిన్గా వచ్చేటువంటి ఒక భావం ఉంటుంది. ప్రతి సీన్లో ప్రతి వర్డ్లో మనం చేసేటువంటి ఎక్స్ప్రెషన్లో. ఉదాహరణకి ఇప్పుడు వాణ్ణి పొందు చాలు వాదనే అంటే మెయిన్గా ప్రతి దాంట్లో వద్దు అన్నటువంటి భావం రాదు. వాణ్ణి పొందు చాలు, వద్దు అనేది ఏంటి మెయిన్గా వచ్చేటువంటిది ఖండించడం కాబట్టి ఆ భావం మెయిన్ భావం అన్నమాట. అలా ప్రతి భావంలో మెయిన్గా అంటే పురుషుల్లో ఉత్తమ పురుషుల్లాగా భావాల్లో ఉత్తమమైనటువంటి భావం ఏంటంటే స్థాయి భావం. అది మనకి ఏ భావాలంటే రతిర్హాసస్య శోకస్య క్రోధోత్సాహో భయం తథా యుగుప్స విస్మయ శ్రమాహ స్థాయి భావ ప్రకీర్తిత. స్థాయి భావాలు ఏం చెప్పారు? 9. అంటే ప్రతి రసానికి ఒక స్థాయి భావం. మనం ఏం చెప్పుకుంటాం ఇందాక? రతి అనేటువంటి స్థాయి భావాన్ని నుంచి శృంగారసం పుట్టింది, హాసం అనేటువంటి స్థాయి భావం నుంచి హాస్యరసం పుట్టింది. అంటే స్థాయి భావం అనేటువంటి రస పోషణకి మెయిన్ అని అర్థం అనమాట. అలాగే శోకము అనేటువంటి స్థాయి భావం నుంచి మనకి కరుణరసం పడుతుంది. ఎలాగండి? క్రోధము అనేటువంటి స్థాయి భావం నుంచి రౌద్రరసం పడుతుంది. ఉత్సాహం అనేటువంటి స్థాయి భావం నుంచి వీరరసం పడుతుంది. భావాల నుంచి కూడా ప్రతిదీ కూడా అలా దాంట్లో నుంచి పడుతుంది. శమము అనేటువంటి స్థాయి భావం నుంచి శాంతరసం పడుతుంది.